హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, నేను ఎప్పుడు ఒకే విషయాన్ని చెప్తుంటాను. ఏదైనా ఒక స్టాకు లేదా ఇండెక్స్లో ఫస్ట్ డే టైం ఫ్రేమ్లో ప్రిడిక్షన్ చేయాలి. దాని తర్వాతే మనకు ట్రెండ్ ఎటువైపు వెళ్తుందని తెలుసుకుంటాం. అలాగే డే టైం ఫ్రేమ్ ద్వారా స్ట్రాంగ్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందని కూడా తెలుసుకుంటాం. సో అంటే ఇక్కడ గమనించండి, నిఫ్టీ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకున్నట్లయితే నేను చాలాసార్లు చెప్పానండి. మే 12 యొక్క లో గమనించండి. ఇక్కడ ఇంకొకసారి మే 12 యొక్క లో ఒక్కసారి గమనించండి. ఈ వాల్యూని మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంది. సో రేపటికి కూడా ఈ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంటు. ఒకసారి ఈ వాల్యూని గమనించండి. ఒకసారి టైం మనకు చాలా ఉందండి, నీట్గా అర్థమయ్యే విధంగా మనం చూసుకుందాం. ఫస్ట్ చూడండి, మే 12 యొక్క లో ఎన్ని సార్లు మనకు మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుందనేసి ఒకసారి గమనించండి. రైట్ ఫ్రెండ్స్, ఓకే అండి. లైవ్ వద్దాం అనుకున్నాను. ఆల్మోస్ట్ ఈరోజు లైవ్ రావడానికి చూస్తుంటే లైవ్ ఎందుకో అండి యాక్సెస్ అవ్వడం లేదు. ఇప్పటి వరకు లైవ్ రావడానికి ట్రై చేశాను, బట్ ఇంకా రాలేదనేసి ఈ విధంగా వీడియో చేస్తున్నానండి, అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఆల్మోస్ట్ అయితే ఈ ఆగస్ట్ అండి, ఓకే, ఆగస్టు 7, 8, 9 కాదు 11 అండి. కంటిన్యూ 3 డేస్ అక్కడ మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని హోల్డ్ అయ్యి అగైన్ అక్కడి నుంచి అప్ సైడ్కి వెళ్ళిందండి. సో అలాగే మే యొక్క 15 హై ఇది కూడా చాలాసార్లు చెప్పానండి. మే 15 యొక్క హైని చూడండి. ఈ మే యొక్క 15 హై, ఈ మే 15 హై ఎప్పుడైతే ఈ విధంగా బ్రేక్ అయ్యి డౌన్ సైడ్కి గమనించండి. ఈ విధంగా మే 15 యొక్క హై బ్రేక్ అయిన ప్రతిసారి ఆల్మోస్ట్ మళ్ళీ ఎక్కడి వరకు వచ్చింది ఫాలు, మే 12 యొక్క లో వరకు వచ్చింది. బాగా గమనించండి, వచ్చిందా లేదా అనే విషయాన్ని. సో ఇది మనం డే టైం ఫ్రేమ్లో నిఫ్టీ గురించి చేసుకుంటున్న ప్రిడిక్షన్ అండి. సో రేపటికి కూడా లేదా నెక్స్ట్ వచ్చే 1 or 2 డేస్కైనా కానీ మనకు ఇంపార్టెంట్ సపోర్ట్ ఏమవుతుందంటే 24,381 అవుతుందండి. రైట్ అండి, ఇక్కడ దాకా క్లియర్ కదా. ఒకవేళ ఈ వాల్యూ కూడా బ్రేక్ అయితే ఏంటి అనుకుంటే, ఈ వాల్యూ కూడా బ్రేక్ అయితే స్ట్రాంగ్ మళ్ళీ సపోర్ట్ ఎక్కడ ఉంటుందండి మనకు, ఇక్కడ ఒక వాల్యూ ఉందండి 23,921 అవుతుంది. ఇది నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే అవుతుందండి. బట్ ప్రతిసారి ఫాల్ ఇంతవరకు జరగాలంటే ఖచ్చితంగా అండి డే టైం ఫ్రేమ్ చూసుకోవాలి మనము. ఎప్పుడు కూడా మార్కెట్లో ఇక్కడి నుంచి ఫాల్ ఇంతవరకే జరుగుతుందని, ఇక్కడి నుంచే ప్రతిసారి అప్ సైడ్కి వెళ్తుందని కాదండి. ఒకవేళ ఇప్పుడు 24,381 దగ్గర ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్కి మూవ్ అయింది. ఈసారికైనా ఈ విధంగా కంటిన్యూ బ్రేక్ అవుతుంటే డౌన్ సైడ్కి, సో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి మనకు అవగాహన అనేది ఉండాలి. ఇలా బ్రేక్ అవుతుంటే ఇప్పుడు ఏమైందండి 24,381ని బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇలా బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే మళ్ళీ మనము 23,921 చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ఏది కరెక్ట్గా ఇలాగే జరగాలని ఉండదు. ఒకవేళ ఇక్కడ వరకు రావచ్చు, సమ్టైమ్స్ ఇది కూడా బ్రేక్ అయ్యి కంటిన్యూగా కిందికి వెళ్ళొచ్చు, లేదా సమ్టైమ్స్ సపోర్ట్ తీసుకొని ఈ మిడిల్ రేంజ్ నుంచి అగైన్ ఈ విధంగా అప్ సైడ్కి క్యాండిల్ అనేది మూవ్ అవ్వచ్చు. సో ఈ విధంగా అండి మనకు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ తెలిసి ఉంటే ఏ క్యాండిల్ ఎంగల్ఫింగ్ చేస్తుందా లేదా ప్రీవియస్ యొక్క బేరిష్ క్యాండిల్ని ప్రజెంట్ ఫామ్ అయిన బుల్లిష్ క్యాండిల్ కంప్లీట్గా బ్రేక్ ఇచ్చిందా లేదా, ఈ విషయాలు మనం తెలుసుకున్నప్పుడే ఏమవుతుందండి కరెక్ట్గా మనము మార్కెట్లో ప్రిడిక్షన్ చేయగలుగుతాము. సో ఓకే ఫ్రెండ్స్, రేపటికైతే మీకు అర్థమైంది అనుకుంటా. స్ట్రాంగ్ సపోర్టు 24,381 అవుతుందండి. సో అలాగే రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటే ఒకసారి 5 minutes టైం ఫ్రేమ్లోకి చేంజ్ అవుదామండి. 5 minutes టైం ఫ్రేమ్లోకి చేంజ్ అవుదాం. ఓకే ఫ్రెండ్స్, రైట్ అండి. ఒకవేళ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయితే నెక్స్ట్ ఏ విధంగా మనము మార్కెట్ని చూస్తామనే విషయాన్ని ఒకసారి తెలుసుకుందాం. నెట్ అనేది స్లోగా ఉంది చెప్పాను కదండి ఇంతకుముందు కూడా, నాకు నెట్ అనే ఇష్యూ వస్తుంది, లేకుంటే యాక్చువల్గా లైవే మనం రావాల్సిన వాళ్ళం. ఓకేనండి, ఇప్పుడు ఒక విషయాన్ని మీ అందరూ గమనించాలండి. ఇక్కడ ఏమవుతుందో చూడండి ఒకసారి. ట్రెండ్ ఏదైనా ఒక స్టాకు లేదా ఇండెక్స్లో, నేను చాలాసార్లు చెప్పానండి, ఏదైనా ఒక స్టాకు లేదా ఇండెక్స్లో ఈరోజు ఏవి కరెక్ట్గా యాక్సెస్ అవ్వడం లేదండి, ఎందుకు మరి టూల్స్ కూడా. రైట్ అండి, ఏదైనా ఒక స్టాక్ లేదా ఇండెక్స్లో ఇక్కడ బాగా గమనించండి. 25,170 నుంచి కూడా మార్కెట్ ఏమవుతుంది డౌన్ సైడ్కి ఫాల్ అవుతుంది. ఈ పాయింట్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక స్టాక్ లేదా ఇండెక్స్లో కంటిన్యూగా మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు ఈ విధంగా ఎక్కడైనా కానీ కొద్దిసేపు మార్కెట్ సస్టైన్ అయితే, ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ కొద్దిసేపు సస్టైన్ అయింది. సస్టైన్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, దీని బాక్స్ జోన్కి ఒకవేళ మూమెంట్ తీసుకుంటుందా, ఈ బాక్స్ జోన్కి బిలో మూమెంట్ తీసుకుంటుందా అనేది ఒకసారి గమనించండి.
పాయింట్ నెంబర్ 1. ఓకే అండి. ఒకవేళ అప్ సైడ్ మూవ్ తీసుకుంటుంటే ఏమవుతుందండి, ఈ యొక్క వాల్యూ మనకు ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. మల్టిపుల్ టైమ్స్ ఈ యొక్క వాల్యూ మనకు రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. ఈ వాల్యూ బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయితే నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ అనేది ఫామ్ అవుతుందండి. సో ఈ విధంగా 2 రెసిస్టెన్సీలు మీకు ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అలాగే సపోర్ట్ చూసుకున్నట్లయితే 24,381 అనేది ఒక సపోర్ట్ అయితే ఉందండి రేపటికి. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదండి. రేపు నిఫ్టీకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్లు ఏవి, అలాగే ఇంపార్టెంట్ సపోర్ట్ ఏంటి, లేదా నో ట్రేడింగ్ జోన్ అంటే ఈ యొక్క బాక్స్ జోన్లో ఉన్నంత వరకు కూడా ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోకండి. అర్థమైంది కదా. ఎందుకంటే ఇక్కడ చూడండి, కంటిన్యూగా మార్కెట్ ఇలా పైనుంచి కిందికి ఫాల్ అవుతుందండి. ఏదైనా ఒక స్టాక్ లేదా ఇండెక్స్లో ఈ విధంగా కంటిన్యూ ఫాల్ అవుతూ ఈ విధంగా కొంతసేపు మార్కెట్ కన్సోలిడేషన్ అయ్యి డౌన్ సైడ్ ఫాల్ అవుతే ఏమవుతుందండి, ట్రెండ్ బేరిష్ కంటిన్యూషన్ ట్రెండ్ అవుతుంది. ఏమవుతుంది, బేరిష్ కంటిన్యూషన్ ట్రెండ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ నుంచి రివర్స్ అయితే ఏమవుతుందండి, బుల్లిష్ రివర్సల్ అవుతుందండి. సో ఈ విధంగా ప్యాటర్న్స్ ఏ విధంగా వర్క్ అవుతుంది, మార్కెట్ ఏ విధంగా మూవ్ అవుతుందనే విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడే మనం మార్కెట్లో సరైన ఎంట్రీ అనేది తీసుకోగలుగుతామండి. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత మందికి మన ఛానల్ రీచ్ అయ్యేలాగా ఖచ్చితంగా షేర్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.